ఓం సాయిరామ్. ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సమస్యలతో, కష్టాలతో సతమతమవుతున్నావు కదా. ఏంటి బాబా నాకు ఈ పరిస్థితి, ఎందుకు నా జీవితాన్ని ఇలా మార్చారు అని ప్రతి క్షణం తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నావు కదా. దిగులు పడకమ్మా. నీ కష్టాలన్నిటినీ కూడా క్షణాల్లో తుడిచేసే ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఈ రాత్రి నేను నీ ముందుకు తీసుకొచ్చాను. నీ బాబాని నమ్మి ఈ క్షణమే పఠించి చూడు. నీ జీవితం ఎంతో అద్భుతంగా, ఆనందంగా మారుతుంది. నమ్ము తల్లి, ఇది నీ సాయి సత్యవాకు, అస్సలు పొల్లుపోదు అని బాబాగారితో చెప్తున్నారండి. మనకి బాబాగారు ఏదైనా ఒక విషయం చెప్పారు అంటే అది 100% జరిగే తీరుతుంది కదండి. ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇంకా కూడా మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఎప్పుడైతే నమ్మకంతో నమ్మి బాబాను పూజిస్తామో ఆ క్షణం నుంచి మన జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట. అలా కాకుండా నమ్మకం లేకుండా ఏదో అవుతుందిలే, ఏదో చేద్దాంలే అనుకుంటే మాత్రం అది మీ పొరపాటు అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయకుండా బాబాను నమ్మి నమ్మకంతో చేయండి. భక్తి శ్రద్ధలతో పూజించిన వాళ్ళకి బాబాగారు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు. అలానే మన కష్టాలన్నీ తొలగిపోవాలి అనుకున్నా, మన సమస్యల నుంచి మనం బయటపడాలి అనుకుంటున్నా, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్తోత్రం అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి. కావాలంటే మీరు గూగుల్లో అయినా సరే సెర్చ్ చేసుకొని ఇది డౌన్లోడ్ చేసుకుని అయినా సరే చెప్పుకోవచ్చు అనమాట. ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఈ స్తోత్రాన్ని కనుక చెప్పుకుంటే జీవితం అంతా కూడా సుఖమయమైపోతుంది. మీరు చాలా సంతోషంగా, అద్భుతంగా, ఆనందంగా అయితే గడపగలరనమాట. కేవలం మనం ఒక నమ్మకాన్ని మాత్రమే పెట్టుబడిగా పెడితే సరిపోతుంది. మిగతావన్నీ కూడా బాబాగారే చూసుకుని అన్నిటిని కూడా చక్కబెట్టేస్తారనమాట. మరి అసలు అది ఏంటి, ఆ మంత్రం ఏంటి, ఆ స్తోత్రం ఏంటి అంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి. జాగ్రత్తగా చూడండి, స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. అది ఏంటి అంటే శ్రీ సాయినాథ కష్ట నివారణ స్తోత్రం అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఒకసారి చెప్తాను వినండి. ప్రథమం సాయినాథాయ, ద్వితీయం ద్వారకామాయినే, తృతీయం తీర్థరాజాయ, చతుర్థకం భక్తవత్సలే, పంచమం పరమాత్మాయ, షష్టంచ షిరిడీవాసినే, సప్తమం సద్గురునాథాయ, అష్టమం అనాథనాథనే, నవమం నిరాడంబరాయ, దశమం దత్తావతారినే, ఏతాని దశనామాని త్రిసంధ్యం యః పటే నరః సర్వకష్ట భయోన్ముక్తో సాయినాథ గురు కృప. ఇది అండి, ఇది కష్ట నివారణ స్తోత్రం అన్నమాట. బాబా గారికి ఉన్న నామాలని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఎవరైతే ప్రతిరోజు కనుక చెప్పుకుంటారో వాళ్ళ జీవితంలో కష్టాలకు అసలు చోటే ఉండదు. మరి ఇది ఎప్పుడు చెప్పుకోవాలంటే సాయంత్రం సమయంలో, సంధ్యావేళ సమయంలో మీరు దీపం అనేది వెలిగించుకుంటారు కదా, ఆ క్షణంలో మీరు దీపం వెలిగించుకునైనా సరే ఈ స్తోత్రాన్ని చెప్పుకోవచ్చు. లేదంటే మీరు సాయంత్రం ఫ్రీగా ఉన్న సమయంలో అయినా సరే మీరు ఈ స్తోత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు అనమాట. నమ్మకంతో ఎవరైతే నమ్మి ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే ఖచ్చితంగా ఉండే తీరుతాయన్నమాట. జస్ట్ మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అతి కొద్ది రోజుల్లోనే మీ లైఫ్ మారాలి అనుకుంటున్నప్పుడు, కొన్ని నిమిషాల్లో, కొన్ని రోజుల్లో మీ జీవితం చేంజ్ అయిపోవాలి, ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలి అని అనుకుంటున్నప్పుడు ఈ స్తోత్రం అనేది మీకు చాలా చక్కగా అయితే యూజ్ అవుతుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మనం బాబాగారిని నమ్మకంతో నమ్మాలే కానీ ప్రతిదీ కూడా మన సొంతమైపోతుంది. బాబాగారు మనకి ఏం చేసినా, ఏం చెప్పినా సరే అది మన కోసం, మనం బాగుండడం కోసమే. కాబట్టి బాబాగారు చెప్పే మాటల్ని కానీ, సాయి వాక్కుల్ని కానీ నిర్లక్ష్యం చేయకుండా నమ్మకంతో చెప్పుకుంటే డెఫినెట్గా మన జీవితం అయితే సంతోషంగా ఉంటుందన్నమాట. ఇక మరి చూసారు కదండి, అది వీడియో. ఈ రాత్రి ఈ వీడియో, ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది. ఈ మంత్రం అందరి కోరికలు తీర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.